ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గం ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ అంశాలపైన డిప్యూటీ కలెక్టర్ ప్రత్యేక అధికారి ఎలక్ట్రో రిటర్నింగ్ అధికారి భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో వారి ఎదుట మండల రెవెన్యూ అధికారులు ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ అలసత్వ ధోరణి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అధికారులు సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 2,47,700 మంది ఓటర్లు నమోదయ్యాయని, సుమారు 36,000 మంది ఓటర్లు సర్వేలో పలు కారణాల చేత తొలగించబడ్డాయని అన్నారు. చెప్పండి నిజం ఇదే కదా ఎలక్షన్ కదా, మరి ఆ ఒక్క పని చేయకపోతే ఎందుకమ్మంటే సర్వీస్ ఆర్డర్స్ ఎంత ఉన్నాయి, మెయిల్ ఎంత, ఈమెయిల్ ఎంత, ట్రాన్స్జెండర్ ఎంత, ఆ డేటా ఇవ్వమ్మా చూసి వచ్చేసామమ్మా. అదే కాదమ్మా, మనం కూర్చొని టైప్ చేయం కదా, మనం ప్రింట్ తీయం కదా, ఆఫీస్లో వాడు చెప్తారు తీసుకొస్తాడు. ఇది వదిలేయండమ్మా, నేను అడిగే క్వశ్చన్ లేదు, చెప్పిన ఆన్సర్ లేదు. ఇది వాడికి చెప్తే వాడు చేస్తాడు ఫ్లెక్సీ, వాడు మనం కూర్చొని రాయం కదా. అందరూ ఉన్నారమ్మా, ఉపయోగం లేకుండా నాకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం ఫామ్ 5 ఇచ్చేసి డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాము. ఇప్పటికీ ఓటర్లు ఇంకా ఎవరైనా మిస్ అయిపోతే మనకి ఫామ్ 6 ఇచ్చేసి కొత్తగా చేర్చుకోవడానికి అవకాశం ఉంది. పబ్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఈ రోజు నుంచి ఆగస్టు 30 తారీఖు వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఉంది. అందులో భాగంగా ఓటర్లు ఇప్పటికీ ఎవరైనా డ్రాఫ్ట్ లో రాకపోతే ఫామ్ 6 ఇచ్చి క్లియర్ గా వాళ్ళు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి మనం కన్సర్న్ ఈఆర్ఓ లెవెల్లో, ఏఈఆర్ఓ లెవెల్లో అందరూ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ లో ఆ డిక్లరేషన్ తో పాటు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్, మనకు ఈసీఐ వాళ్ళు 11 డాక్యుమెంట్లు ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ అయ్యేటట్టు 87 నుంచి 2004 వరకు ఎవరైతే ఉంటే వాళ్ళు ఒకటే సరిపోద్ది. 2004 తర్వాత 1987 బిఫోర్ ఉండే వాళ్ళకి ఒక డాక్యుమెంట్, 87 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ దాంతో పాటు తల్లిదండ్రులది ఎవరిదో ఒకటిది, 2004 తర్వాత పుట్టిన వాళ్ళదైతే వాళ్ళ డాక్యుమెంట్ ప్లస్ తల్లిది ప్లస్ తండ్రి ఇద్దరు డాక్యుమెంట్లు తీసుకొని జత చేసి ఇస్తే ఈఆర్ఓ ఏఈఆర్ఓ వెరిఫై చేసుకొని వాళ్ళ ఓటు అనేది నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటికీ డ్రాఫ్ట్ లో లేని వాళ్ళైతే, ఇంకా ఏదైనా డ్రాఫ్ట్ లో వచ్చిన వాళ్ళ పేరు కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి కూడా, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఆగస్టు 30 తారీఖు వరకు ఉంది. అందులో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ సమర్పించాల్సిందిగా ఈఆర్ఓ వెంకటగిరి గారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇందులో మనకి కాన్స్టిట్యున్సీ వారిగా అంటే మన నియోజకవర్గం చూసుకుంటే అండి, మొత్తంగా 2,45,780 ఓట్లు ఉన్నాయి మనకి యాక్చువల్గా అయితే మనకందరికి. అందులో మనము దీనిలో 2 అనమాట, ఒకటి మ్యాప్ చేసిండేటివి, ఇంకోటి మ్యాప్ అంటే అన్కలెక్టబుల్స్ అండి, ఇంకొకటి మ్యాప్ కానివి. మ్యాప్ అయినవి మ్యాప్ కానివి వచ్చేసి మనం మొత్తం కలిపి 2,09,000 వచ్చాయి అనమాట. అంటే మ్యాప్ కానివి అంటే వాళ్ళకి 2002 ఓటర్ జాబితాలో ఉన్న డీటెయిల్స్ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు జస్ట్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ప్రెసెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో తీసుకొస్తే ఆ డీటెయిల్స్ తో పాటు మనం మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇంకా అన్కలెక్టబుల్స్ వచ్చేసి, అన్కలెక్టబుల్స్ అంటే మనకు చనిపోయిన వారు, డూప్లికేట్ అంటే డబల్ ఎంట్రీస్ ఉండేవాళ్ళు, తర్వాత ఆ టైంలో అందుబాటులో లేకపోయిన వాళ్ళు, ఇక్కడ పూర్తిగా వేరే ఊరికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు, అలాంటిది మనకు వచ్చేసి మొత్తం 36,505 రికార్డ్ అయ్యాయి అనమాట. అందులో మన డెత్ వచ్చేసి 11,559, తర్వాత ఆ డబుల్ ఎంట్రీస్ వచ్చేసి 5,180, తర్వాత ఆబ్సెంట్ ఆ టైంలో మనకు లేని కారణాల వల్ల 7,013, తర్వాత మనకి పర్మనెంట్ షిఫ్టెడ్ వచ్చేసి 11,559, డెత్ 12,601, టోటల్ వచ్చేసి 36,505. కాబట్టి ఈ అన్కలెక్టబుల్స్ అనేవి మాత్రం మనకు డ్రాఫ్ట్ లో రావు. ఈ మిస్ అయిన వాళ్ళు కూడా ఫామ్ 6 ఇచ్చేసి క్లియర్ గా ఇప్పుడు మరి ఆ డిక్లరేషన్ ఫామ్ 6 ఇచ్చి డాక్యుమెంట్స్ ఈసీఐ చెప్పిన 11 డాక్యుమెంట్స్ ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి మనం నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందరూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట. ఫామ్ 6 ఇచ్చి కూడా నమోదు చేసుకోవచ్చు. కరెక్షన్స్ ఏమున్నా కానీ ఫామ్ 8 కూడా చేసుకోవచ్చు. పెళ్లి అయిపోయిన వాళ్ళు ఇటు వచ్చింటారు, అక్షరం తప్పు ఉంది, ఇంటి పేరు పూర్తిగా పెట్టుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఫామ్ 8 ఇచ్చి చేసుకోవచ్చు. దానికైతే ఆగస్టు 30 తారీఖు క్లెయిమ్స్ అబ్జెక్షన్స్. ఇంకోటి ఏంటంటే, ఏజెంట్స్ మొత్తం ప్రొసీజర్ లో 30 ఫామ్స్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. రోజుకి 10 చొప్పున ఓవరాల్ 30 లిమిట్ అంతే. అది కొద్దిగా జాగ్రత్త చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది.